సంపాదన పెరగడం గొప్ప కాదు, అది నీ దగ్గర ఎంతకాలం నిలబడుతుంది అనేదే నీ అసలైన విజయం. చాలామంది రేయింబగళ్లు కష్టపడి వేలల్లో లక్షల్లో సంపాదిస్తారు, కానీ నెల చివరలో చూస్తే చేతిలో ఏమీ మిగలదు. ఎందుకు? సంపద అనేది ఒక ప్రవాహం లాంటిది. దానికి ఒక ఆనకట్ట లేకపోతే అది ఎటు వెళుతుందో ఎవరికీ అర్థం కాదు. అసలు డబ్బు ఎందుకు వస్తుందో, ఎందుకు ఖర్చవుతుందో తెలియని ఒక గందరగోళంలో మనం బ్రతుకుతున్నాం. ఈ పరిస్థితిలో మనకు ఒక గొప్ప మార్గదర్శి అవసరం. ఆయనే భీష్ముడు. భీష్ముడంటే కేవలం ఒక అచంచలమైన ప్రతిజ్ఞ మాత్రమే కాదు, ఆయన క్రమశిక్షణకు, బాధ్యతకు, ఆత్మనిగ్రహానికి ఒక నిలువెత్తు నిదర్శనం. ఆయన ఒక రాజ్యాన్ని నేరుగా పాలించకపోయినా ఆ సామ్రాజ్య సంపదను, గౌరవాన్ని, స్థిరత్వాన్ని ఎలా కాపాడాలో తెలిసిన గొప్ప మేధావి. సంపద అనేది కేవలం నోట్ల కట్టలు కాదు, అది నీ స్థిరత్వం, నీ గౌరవం మరియు నీ శక్తి. మన ఆర్థిక ప్రయాణంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి భీష్ముడి ఆలోచనా విధానం ఒక అద్భుతమైన వ్యూహంలా పనిచేస్తుంది. ఈ రోజు మనం సంపదను నిలుపుకోవడంలో భీష్ముడు పాటించిన ఆ కఠినమైన నియమాలు ఏమిటో, అవి నేటి మన ఆధునిక జీవితానికి ఎలా సరిపోతాయో అత్యంత లోతుగా విశ్లేషించుకుందాం. ఈ విశ్లేషణ ముగిసేసరికి డబ్బు పట్ల మీకున్న దృక్పథం పూర్తిగా మారిపోతుందని నేను నమ్ముతున్నాను. సంపదను కాపాడుకోవడానికి కావాల్సిన మొదటి నియమం క్రమశిక్షణ. భీష్ముడు తన జీవితాన్నే ఒక ప్రతిజ్ఞకు అంకితం చేశాడు. ఆ ప్రతిజ్ఞే ఆయనకు ఒక సరిహద్దు గీతలా పనిచేసింది. ఆర్థిక జీవితంలో కూడా మీకు అటువంటి సరిహద్దులు లేకపోతే మీ సంపాదన ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. నేటి కాలంలో మనకు వందల కొద్దీ ఆకర్షణలు ఉన్నాయి. ఆన్లైన్ షాపింగ్ నుండి క్రెడిట్ కార్డుల వరకు అన్నీ మనల్ని అనవసరమైన ఖర్చుల వైపు నెడుతున్నాయి. మీకు ఒక వస్తువు అవసరమా, లేక అది కేవలం ఒక కోరికనా అని నిర్ణయించుకోలేకపోతే మీరు సంపదను ఎప్పటికీ నిలుపుకోలేరు. భీష్ముడిలాంటి ఆత్మనిగ్రహం ఉన్న వ్యక్తి తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడు. ఒక వస్తువును చూసినప్పుడు వెంటనే స్పందించకుండా అది మీ ఆర్థిక లక్ష్యాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించడం నేర్చుకోవాలి. కోరికలను వాయిదా వేయడం అంటే మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం కాదు, మీ భవిష్యత్తును భద్రపరుచుకోవడం. క్రమశిక్షణ లేని సంపాదన చిల్లు ఉన్న పాత్రలో పోసిన నీళ్లలాగే వృధా అయిపోతుంది. చాలామంది చేసే మరో పొరపాటు భావోద్వేగాలతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం. భీష్ముడు తన తండ్రి సంతోషం కోసం రాజ్య సుఖాలను వదులుకున్నాడు. అది ఆయన తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయం. కాని ఆయన ఎప్పుడూ ఆ నిర్ణయం పట్ల పశ్చాత్తాపపడలేదు. ఆర్థిక విషయాల్లో కూడా మనం తరచుగా ఇతరుల మీద కోపంతోనో లేదా అభద్రతాభావంతోనో డబ్బు ఖర్చు పెడుతుంటాం. ఎవరో ఏదో అనుకుంటారనే భయంతో చేసే ఖర్చు మీ సంపదను హరిస్తుంది. మీ పక్కింటివాడు కొత్త కారు కొన్నాడని మీరు అప్పు చేసి మరీ కారు కొనడం అనేది భీష్ముడి సిద్ధాంతానికి పూర్తి విరుద్ధం. భీష్ముడి ఆలోచనా విధానం ఎప్పుడూ బాధ్యతపైనే ఉంటుంది తప్ప ప్రదర్శనపై ఉండదు. డబ్బును ఖర్చు చేసేటప్పుడు మీ మెదడులో తర్కం ఉండాలి తప్ప భావోద్వేగం ఉండకూడదు. ఆవేశంలో చేసే పెట్టుబడులు, అనవసరమైన భరోసాలు మీ ఆర్థిక పునాదులను కదిలిస్తాయి. సంపద ఎక్కడైతే నిశ్శబ్దంగా, ఆలోచనాత్మకంగా ఉంటుందో అక్కడే అది స్థిరంగా పెరుగుతుంది. సంపదను కాపాడుకోవడంలో ఓపిక అనేది ఒక గొప్ప ఆయుధం. భీష్ముడు దశాబ్దాల పాటు తన పదవిని, అధికారాన్ని కాపాడుకుంటూ రాజ్య శ్రేయస్సు కోసం వేచిచూశాడు. నేటి కాలంలో మనకు ఇన్స్టంట్ రిజల్ట్స్ కావాలి, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని, త్వరగా లాభాలు రావాలని మనం చేసే తప్పులే మనల్ని దెబ్బతీస్తాయి. పెట్టుబడి పెట్టే ముందు భీష్ముడిలాంటి దీర్ఘకాలిక ఆలోచన ఉండాలి. సంపద అనేది ఒక చెట్టును పెంచినట్లుగా పెరగాలి. అది పెరగడానికి సమయం పడుతుంది, దానికి ఓపిక అవసరం. త్వరగా డబ్బు వస్తుంది కదా అని తెలియని వ్యాపారాల్లోనో లేదా అధిక వడ్డీలు వచ్చే పథకాల్లోనో డబ్బు పెట్టడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. మీ సంపాదనను అసెట్స్ రూపంలో మార్చుకోవడం నేర్చుకోవాలి. ఖర్చు చేసే ముందు ఆ వస్తువు మీ ఆదాయాన్ని పెంచుతుందా లేక కేవలం మీ ఖర్చులను పెంచుతుందా అని ఆలోచించడమే భీష్ముడి విజ్ఞత. దానధర్మాలు చేయడం లేదా ఇతరులకు సహాయం చేయడం గొప్ప విషయమే, కాని దానికి కూడా ఒక పరిమితి ఉండాలి. భీష్ముడు తన కుటుంబాన్ని కాపాడటానికి సిద్ధపడ్డాడు, కాని అది ఎప్పుడూ ధర్మానికి విరుద్ధంగా జరగలేదు. ఆర్థికంగా మీరు ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు అది మీ స్థాయిని మించి ఉండకూడదు. మీ దగ్గర లేని డబ్బును అప్పు తెచ్చి మరీ ఇతరులకు ఇవ్వడం లేదా మీ కుటుంబ అవసరాలను పక్కన పెట్టి దానాలు చేయడం మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది. హద్దులు లేని ఉదారత పేదరికానికి దారితీస్తుంది. ఎవరికి సహాయం చేయాలో, ఎప్పుడు ఆపాలో తెలిసినవాడే తన సంపదను కాపాడుకోగలడు. అలాగే ఆర్థిక విషయాల్లో మీరు ఎంచుకునే మనుషులు చాలా కీలకం. భీష్ముడు కౌరవుల పక్షాన ఉన్నా ఆయనకు ఎప్పుడూ ధర్మం పట్ల స్పష్టత ఉంది.
మీ చుట్టూ దుబారా చేసేవారు, అప్పులు అడిగి తప్పించుకునేవారు ఉంటే మీ సంపద నిలవదు. మీ ఆర్థిక ప్రయాణంలో సరైన మనుషులను ఎంచుకోవడం భీష్ముడు నేర్పే మరో ముఖ్యమైన పాఠం. ప్రస్తుత కాలంలో మనం చేసే అతిపెద్ద తప్పు అహంకారం కోసం డబ్బును ప్రదర్శించడం. మనం వేసుకునే బట్టలు, మనం తిరిగే కార్లు అన్నీ మన హోదాను ఇతరులకు చూపించడానికే అన్నట్లుగా మారిపోయాయి. భీష్ముడు అత్యున్నత అధికారంలో ఉన్న ఆయన జీవనశైలి ఎప్పుడూ హుందాగా, క్రమశిక్షణతో ఉండేది. సంపన్నత అనేది మీ ప్రవర్తనలో కనిపించాలి తప్ప మీ వస్తువుల్లో కాదు. సంపదను దాచుకోవడం నేర్చుకోవాలి. మీ సంపాదన ఎంత ఎక్కువగా ఉంటే మీ జీవనశైలి అంత సరళంగా ఉండాలి. అది అసలైన ఐశ్వర్యం. ఎవరైతే తమ ఆదాయాన్ని ఆడంబరాల కోసం ఖర్చు చేస్తారో వారి దగ్గర డబ్బు కేవలం అతిథిలా మాత్రమే ఉంటుంది. అదే ఎవరైతే తమ సంపదను బాధ్యతగా భావిస్తారో వారి దగ్గర అది శాశ్వతంగా నిలుస్తుంది. ఆదాయానికి, మిగిల్చిన సంపదకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడమే ఆర్థిక విజయానికి రహస్యం. మీరు ఎంత సంపాదిస్తున్నారు అన్నది ముఖ్యం కాదు, మీరు ఎంత ఆదా చేస్తున్నారు అన్నదే మీ బలం. భీష్ముడి మనస్తత్వమంటే సుఖాల కంటే బాధ్యతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం. నేటి యువత సంపాదనను కేవలం ఎంజాయ్మెంట్ కోసం ఒక సాధనంగా చూస్తున్నారు. కాని సంపద అనేది ఒక శక్తి. ఆ శక్తిని మీరు ఏ విధంగా ఉపయోగిస్తారు అన్నది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆదాయం రాగానే పార్టీలని, విహారయాత్రలని ఖర్చు చేసేవారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. మీ జీతంలో మొదటి భాగం మీ భవిష్యత్తు కోసం వెళ్ళాలి. ఆ తర్వాతే ఇతర ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పులు చేయడమనేది ఒక శాపం. అవసరానికి మించి అప్పులు చేసే వ్యక్తి భీష్ముడిలా ఎప్పుడూ స్వతంత్రంగా ఉండలేడు. ఒక అప్పు మిమ్మల్ని ఒక బానిసగా మారుస్తుంది. మీ ఆర్థిక స్వేచ్ఛను కాపాడుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన పెట్టుబడులు, నియంత్రిత ఖర్చులు చాలా అవసరం. సంపద నిలుపుకోవడం గురించి మనం అర్థం చేసుకోవాల్సిన మరో ముఖ్యమైన కోణం నాలెడ్జ్. భీష్ముడు అస్త్రశస్త్ర విద్యలతో పాటు రాజ్యతంత్రాన్ని, అర్థశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. సంపదను కాపాడుకోవాలంటే కేవలం డబ్బును దాచడం సరిపోదు, దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. కాలంతో పాటు మారుతున్న ఆర్థిక వ్యవస్థను, కొత్త పెట్టుబడి మార్గాలను అధ్యయనం చేయాలి. మీ జ్ఞానమే మీ సంపదకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఎవరో చెప్పారు కదా అని పెట్టుబడులు పెట్టడం కాకుండా మీ సొంత విశ్లేషణతో ముందడుగు వేయడం నేర్చుకోవాలి. జ్ఞానం లేని సంపద అడవిలో పడిన పండులాంటిది, దాన్ని ఎవరు ఎప్పుడు దొంగిలిస్తారో తెలియదు. అందుకే మీ ఆదాయంలో కొంత భాగాన్ని నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి వెచ్చించండి. అదే భీష్ముడిలాంటి ఒక వ్యూహకర్త చేసే పని. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి, సంపాదన అనేది ఒక నైపుణ్యమైతే దాన్ని నిలుపుకోవడం అనేది ఒక వ్యక్తిత్వ లక్షణం. సంపాదించడం ఎవరైనా చేయగలరు, కానీ దాన్ని ఒక క్రమపద్ధతిలో కాపాడటం కేవలం భీష్ముడిలాంటి మనోబలం ఉన్నవారికే సాధ్యం. సంపద అనేది ఒక ఇంధనం లాంటిది. అది మీ జీవిత ప్రయాణాన్ని సాఫీగా సాగించాలి తప్ప మిమ్మల్ని కాల్చేయకూడదు. మీ ఆర్థిక జీవితాన్ని మీరు ఎలా తీర్చిదిద్దుకుంటున్నారు అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఈ రోజు నుండి ఆడంబరాలను వదిలి, అహంకారాన్ని పక్కనపెట్టి ఒక బాధ్యతాయుతమైన ధనవంతుడిగా మారండి. క్రమశిక్షణతో కూడిన మీ చిన్న చిన్న అడుగులే రేపు మహాసామ్రాజ్యాల్ని నిర్మిస్తాయి. భీష్ముడి ఆలోచనా విధానం మీకు కేవలం డబ్బునే కాదు, జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని కూడా ఇస్తుంది. సంపద నియమాలు మీకు తెలుసు, ఇక దాన్ని ఆచరణలో పెట్టడమే మీ పని. ఈ విశ్లేషణ మీ ఆర్థిక జీవితంలో ఒక కొత్త స్పష్టతను ఇచ్చిందని నేను ఆశిస్తున్నాను. సంపాదన కంటే నిలుపుకోవడం గొప్పదనే సత్యాన్ని మీరు గ్రహించారని నమ్ముతున్నాను. మీరు ఈ రోజు నుండి మీ ఆర్థిక జీవితంలో భీష్ముడిలా ఏ నియమాన్ని పాటించబోతున్నారు? క్రమశిక్షణనా, అప్పులు చేయకుండా ఉండటమా, లేక ఆడంబరాలు తగ్గించుకోవడమా? ఆ ఒక్క నియమాన్ని కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. సంపద కేవలం వివేకవంతుల దగ్గరే నిలబడుతుంది. ఆ వివేకాన్ని మీరు సాధించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోను మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి, తద్వారా అందరూ ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుందాం. సంపూర్ణ ఐశ్వర్యంతో, గౌరవంతో మీ జీవితం వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంతా శుభమే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందడుగు వేయండి.